డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు సుఖ వ్యాధులు వచ్చాయి. సెక్స్లో పాల్గొనకపోయినప్పటికీ అప్పుడప్పుడు తలెత్తుతున్నాయి. సుఖ వ్యాధులు మళ్ళీ మళ్ళీ బయటపడకుండా ఉండాలంటే పథ్యం ఏం చేయాలి అంటూ అడుగుతున్నారు. సుఖ వ్యాధులకు పథ్యం అనేది లేదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు, ఏంటి వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ అని మందులు సరిగ్గా కడితే రావడం. సిఫిలిస్ లాంటిది ఉన్నాయనుకోండి, సరిగ్గా మందులు పడితే రావు. ఎందుకు వస్తాయి? ఏ సుఖ వ్యాధులు రావు. ఒక్క హెర్పిస్ సింప్లెక్స్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్, దానికి మాత్రం కంప్లీట్ క్యూర్ మందు లేదు. ఏ సుఖలైనా వెళ్ళి కూడా ఏవి కూడా కంప్లీట్ క్యూర్ కాదు, టెంపరీగా సప్రెస్ చేస్తాయి. ఆటోమేటిక్గా పోల్సిందే. హెర్పిస్ సింప్లెక్స్ వచ్చిన వాళ్ళకి అంగం మీద నీటి పుక్కులా వస్తాయి, చిన్న చిన్న నీటి పొలు పగిలిపోతాయి. ఒక పూటలోనో ఒక రోజు పగిలిపోతాయి. పగిలిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం మళ్ళీ ఒక 15 రోజులు రావచ్చు, లేదా నెలకి రావచ్చు, లేదా 3 నెలలు రావచ్చు, అలా రావచ్చు. మళ్ళీ వస్తాయి. వచ్చినప్పుడల్లా మందులు వేసుకోవడం అవి చేసినట్టయితే అది రాకుండా స్లోగా తగ్గిపోయింది. కానీ హెర్పిస్ వచ్చిన 50% పీపుల్లో ఒక్కసారి వచ్చిన తర్వాత తగ్గి రాదు. అంటే బాడీ ఇమ్యూనిటీ దాన్ని మళ్ళీ రాకుండా నిరోధించేస్తుంది. 50% పీపుల్లో ఒక తిరగబెట్టడం ఉండదు. కానీ తక్కిన కేసుల్లో మళ్ళీ రిపీట్ అవుతుంది. కొంతమందికి కొన్ని సంవత్సరాలు రావచ్చు, కొంత జీవితాంతం కూడా వెళ్ళవచ్చు హెర్పిస్. ఎందుకంటే క్యూర్కి పిస్తాను మంది ఏం లేదు, ఓన్లీ కంట్రోల్, టెంపరీగా కంట్రోల్. మందులు వాడుతున్నా రిలాప్స్ అవడానికి అవకాశం ఉంది. అంటే దాని గురించి భయం అవసరం లేదు. అది దాని పథ్యం ఉంటే లేదు, మందులు వాడుకోవడం అంతే. డాక్టర్ చూపించి చెప్పిన మందులు వాడేది. పథ్యాలు మాత్రం సుఖ వ్యాధులకు పథ్యాలు ఉంటే లేవు. పథ్యం చెబితే తగ్గదని మాట కరెక్ట్ కాదు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.